अपागम प्रेरागम सजिन्मदे स्वाहा पृथिव्या अयौ अपागम प्रेरागम सजिन्मदे प्रजापते रत्मदे राण्यन्यो विश्वा जातानि प्रजा बभूव यत्कामस्ते भगवत्पन्ना सुतवजगस्या मनोरयेन स्वाहा ममा पूर्णाहुति मुहूर्तः अनुकूलता अतिरजावल सिद्धिरस्तु ఉన్నాయి కదా ఎలా కొట్టేసేయండి అక్కడే కొట్టే వాళ్ళు అమ్మాయికి తీసుకోండి అయితే పక్కకి నమస్తే
నువ్వు కొట్టు ముందు కొట్టు. చెప్పులు ఈ పక్క పెట్టు, ఈ పక్క కొట్టు, ఆ పక్క కొట్టి నాకు స్వామి శరణయ్యప్ప. అందరికీ ఏడిఎన్ న్యూస్ మరియు ఎస్డిఎన్ న్యూస్ మొబైల్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారాలు. ఈరోజు మనం దక్షిణ నగర పంచాయతీ గంగవరం రోడ్డులో ఉన్నటువంటి శ్రీ హరిహర సుత అయ్యప్ప స్వామి దేవాలయం ఆవరణలో ఉన్నాము. ఈ నెల 14వ తారీఖు నుంచి ఈ రోజు వరకు కార్తీక మాసం సందర్భంగా ఈ యొక్క అయ్యప్ప స్వామి దేవాలయంలో వివిధ రకాల పూజలు నిర్వహించడం జరిగింది. ఈరోజు మహాయజ్ఞం కూడా జరగడం జరిగింది.
కాబట్టి ఈ యొక్క పూజ కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి, రేపు ఎలా జరుపుతారు అనే కార్యక్రమాల గురించి మనం ఇక్కడ నుండి ధర్మకర్త, ఆలయ ధర్మకర్త సచ్యుత కొండల స్వామిని మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే కొండల స్వామి. ఈరోజు జరిగిన కార్యక్రమాలు అలాగే రేపు జరిగే కార్యక్రమాలు కొద్దిగా వివరంగా మాకు ప్రేక్షకులకు తెలియపరిస్తే మేము. స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప. దర్శి నగర పంచాయతీలో కలిగినటువంటి శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామి దేవస్థానము 1991 సంవత్సరం నుంచి ఈ రోజు వరకు స్వామివారి ఆశీస్సులతో కార్యక్రమాలు జరుపుకోవడం జరుగుతుంది. ఈ దేవస్థానం 2004లో అతి వైభవంగా ప్రతిష్టా కార్యక్రమాన్ని జరుపుకొని ఆ రోజు నుంచి ప్రతిరోజు ప్రతి సంవత్సరం కార్తీక మాసం ప్రారంభం రోజు నుంచి 30 రోజులు స్వామివారికి రోజు పూజలు, భజన కార్యక్రమాలు, స్వాములు భక్తుల సహకారంతో వేలాది మంది భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ నెల కార్తీక మాసం ఈశ్వరునికి చాలా ప్రీతికరమైనటువంటిది. కార్తీక మాసంలో కూడా సోమవారం అనేది చాలా ప్రధానమైనటువంటిది. ఈ కార్తీక మాసం నెలలో చివరి సోమవారం అయినటువంటి ఈరోజు అయ్యప్ప స్వామి వారికి 10,008 రుద్రాక్షలతో తయారు చేసినటువంటి శివలింగాకారానికి 108 ద్రవ్యాలతో అభిషేకం కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది. ఆ తరువాత అదే 10,008 రుద్రాక్షలతో తయారు చేసినటువంటి శివలింగానికి బిల్వార్చన చేయటం జరిగింది. ఆ తరువాత రుద్రహోమం నిర్వహించడం జరిగింది. ఇవన్నీ కూడా స్వాములు భక్తుల సహాయ సహకారాలతోటే జరుపుకోవడం జరుగుతుంది. ఈ యొక్క దేవస్థానంలో ఉన్నటువంటి పరివార దేవతలు కానీ, ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ జరుపుకున్నటువంటి అయ్యప్ప స్వామి వారు కానీ సాక్షాత్ ఇక్కడ జన్మించడం జరిగింది. కాబట్టి చాలా శక్తివంతమైనటువంటి అయ్యప్ప స్వామి వారు భక్తులందరికీ వారి యొక్క నిదర్శనాలు చూపిస్తూ, వారి ఆశీస్సులు అందిస్తూ అందరికీ మంచిగా సుఖశాంతులతో జీవించేలాగా ధ్యేయించడం జరిగింది. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణం. మా స్వామి స్వామి శరణ స్వామి. ఈరోజు చాలా విశేషమైన రోజు, కార్తీక మాసం చివరి సోమవారం. ఈరోజు ప్రాతः సమయాన్ని స్వామివారికి, అయ్యప్ప స్వామివారికి పంచామృతాభిషేకము, హారతి, తీర్థప్రసాదాలు ఇవ్వడం జరిగింది. మరీ ముఖ్యంగా ఈ యొక్క దేవస్థానంలో వెలిసి ఉన్నటువంటి గంగా నాగేశ్వరి దేవి సమేత నాగేశ్వర స్వామివారికి తమ శక్తి కొలది ప్రజలందరూ కూడా ఇచ్చేసి ధూపదీప నైవేద్యాలన్నీ కూడా సమర్పించారు. మరీ ముఖ్యంగా ఈరోజు విశేషం ఏంటంటే కార్తీక సోమవారము దశమి చివరి సోమవారం కావున స్వామివారి దేవస్థానంలో ఈశ్వరునికి ఎంతో ప్రీతికరమైనటువంటి రుద్రహోమం జరిగింది. అదేవిధంగా ఉదయాన్నే 3:30 గంటలకి స్వామివారికి 108 ద్రవ్యాలతోటి ఆ యొక్క రుద్రాక్షలతో తయారు చేసిన శివలింగానికి అభిషేక ద్రవ్యాలతోటి చాలా విశేషంగా అభిషేకం జరిగింది. తదనంతరం భక్తులందరి చేత తమ స్వహస్తాలతోటి కూడా ఈ యొక్క 108 ద్రవ్యాలు ఏదైనా ఒక ద్రవ్యం తీసుకొచ్చి అభిషేకం చేసుకున్నారు. తదనంతరం స్వామివారికి సహస్ర బిల్వార్చన చేశారు. ఇదంతా కూడా స్వామివారి యొక్క అనుగ్రహం కోసం